సముద్రం నిశ్చలంగా ఉన్నప్పుడు అంత ప్రశాంతంగానే ఉంటుంది. పైగా ప్రకృతి కూడా సరికొత్తగా కనిపిస్తుంది. కానీ అది తిరగబడితే అత్యంత దారుణంగా ఉంటుంది. తీర ప్రాంతాలను అలలు ముంచేస్తాయి. అవసరమైతే తీర ప్రాంతాన్ని కోసివేస్తాయి. మరి ఆ సమయంలో ఏం చేయాలి? సముద్ర తీర ప్రాంతాలలో నివసించే వారికి ప్రధానంగా చేపల వాటే ఆ, ఉపాధి. మరి వేరే పని లేక, ఇంకో పని రాక, ఇతర ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టం లేక మత్స్యకారులు అదే ప్రాంతాల్లో ఉంటుంటారు. మన దేశంలో గుజరాత్ తర్వాత ఆ స్థాయిలో తీర ప్రాంతం కలిగినటువంటిది ఏపీ. మరి ఏపీ రాష్ట్రంలో కోస్తా ప్రాంతాలు, గుంటూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉన్నాయి. మరి సముద్ర అలలు వచ్చినప్పుడు, సముద్రం ముందుకు దూసుకు వచ్చినప్పుడు ఈ తీర ప్రాంత ప్రభావితం ఎక్కువ అవుతుంటాయి. ఓ నివేదిక ప్రకారం చూస్తే ముందుకు వచ్చినప్పుడు తీర ప్రాంతాలలో 32% వరకు భూమి కోతకు గురవుతుందంట. మరి తీర ప్రాంత కోతకు ఎక్కువగా గురయ్యే రాష్ట్రాలలో ఏపీ 4వ స్థానంలో ఉందంటున్నారు. మరి మన రాష్ట్రంలో 1053 కిలోమీటర్ల పొడవైనటువంటి తీర ప్రాంతం ఉంది. మరి ప్రతి ఏడాది తుఫాన్లు, ఇతర విపత్తులు చోటు చేసుకున్నప్పుడు ఈ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతింటాయి అనేటటువంటి విధంగా ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన ప్రధానంగా దృష్టి సారించారు. 2030 నాటికి ఏపీ సముద్ర తీర ప్రాంతాలను పర్యావరణ విపత్తు నుంచి రక్షించే లక్ష్యంతో పెట్టుకోవాలి అనేటటువంటి విధంగా. దీనిలో భాగంగా 5 కిలోమీటర్ల వెడల్పు గల గ్రేట్ గ్రీన్ వాల్ను నిర్మించాలని ఆయన అధికారులకు ఆదేశాలు తెలియజేశారు. అయితే యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయాలని కూడా అంటున్నారు. మరి దీని ప్రకారంగా చూస్తే అనేక రకాలుగా ఉపయోగపడుతోంది. తీర ప్రాంతాల్లో నివసించే దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రజలను రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ అనేది షెల్టర్ బెల్ట్ తోటలు, లోతట్టు వృక్ష సంపద, ఇసుక దిబ్బల లాంటి బహుళ పొరల గ్రీన్ బఫర్ జోన్ను కలిగి ఉంటుంది. ఈ తుఫాన్లు వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది, తీర ప్రాంతాలను స్థిరీకరిస్తుంది, పర్యావరణానికి సంబంధించినటువంటి పర్యాటకము, స్థిరమైన మత్స్య సంపద వంటి వాటి ద్వారా జీవన ఉపాధిని పెంచుతుంది. మరి సముద్ర మట్టం పెరగడం, తుఫానులు, అలలు, రకరకాల మార్పుల వల్ల తీర ప్రాంతంలో తీవ్ర నష్టం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఇట్లాంటి నష్టాలు రాకుండా ఉండడానికి ఇది పనికొస్తుంది అన్నటువంటిగా. మరి సముద్రం మట్టం కనుక పెరిగితే ఏపీలోని 282 గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయి అని నివేదికలు చెప్తున్నాయి. మరి దీనివలన లక్షల మంది ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆర్థికంగా అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రీన్ గ్రేట్ వాల్ని నిర్మించడం ద్వారా 5 కిలోమీటర్లు నిర్మించడం ద్వారా అది ఉపయోగపడుతుంది. 30 లక్షల ప్రజలు సుఖవంతంగా 282 గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయి అని అంటున్నారు. చూద్దాం. నమస్తే.